నీవే, నా ఊట నీవే, నా యేసయ్యా. నా నీడ నీవే, నా గూడు నీవే, నా తోడు నీవే, నా యేసయ్యా. నా నీడ నీవే, నా గూడు నీవే, నా తోడు నీవే, నా యేసయ్యా. నా మాట నీవే, నా మూట నీవే, నా మాట నీవే, నా పాట నీవే, నా మాట నీవే, నా మూట నీవే, నా పాట నీవే, నా పాట నీవే, నా చూపు నీవే, నా రూపు నీవే, నా జీవం నీవే, నా యేసయ్యా. నా ఆశ నీవే, నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే, నా భాష నీవే, యేసయ్యా. రైన్హార్డ్ బాంకే అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఓ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు మరుసటి రోజు తను వేసుకోవడానికి సరైనటువంటి సూట్ లేక సరైన డ్రెస్ లేక హడావుడికి వెళ్ళిపోవడం, లేకపోతే తరచుగా ప్రయాణాలు చేయటం వల్ల ఆ రోజు డ్రెస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఒక డ్రెస్ కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ఒక షాప్కి వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఆయన పోస్టర్సే. ఆ పట్టణం నిండా రైన్హార్డ్ బాంకే గారు వస్తున్నారు, గొప్ప దైవజనుడు వస్తున్నాడు అని చెప్పి ఆయనను గూర్చినటువంటి వాల్ పోస్టర్స్ అన్ని చోట్ల, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఆయన గురించే. కాబట్టి ఆ పట్టణంలో ఉన్న ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది రైన్హార్డ్ బాంకే అనేటువంటి గొప్ప దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నారని చెప్పి. బట్టల షాప్కి వెళ్ళి, అయ్యా ఆ పలానా ఆ బ్లేజర్ కావాలి, అది కాస్త నాకు చూపిస్తావా అని చెప్పానంటే అతను రకరకాల బ్లేజర్స్, పైన వేసుకున్నటువంటి సూటు బ్లేజర్ చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్న సమయంలో అమ్మేటటువంటి ఆ వ్యక్తి రైన్హార్డ్ బాంకే గారి కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. సడన్గా చూశాడు పైకి రైన్హార్డ్ బాంకే గారు. అతనేమో ఆయన కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నాడు నా కళ్ళల్లోకి? అప్పుడు బట్టలు అమ్మేటటువంటి ఆ వ్యక్తి, సార్ ఎందుకు మీ కళ్ళల్లోకి చూస్తున్నాను తెలుసా? మీ కళ్ళల్లోకి చూస్తున్నావు తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు చూస్తున్నాను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూస్తున్నావు ఏమిటి? ఏం లేదు సార్, మీ కళ్ళల్లో నాకు యేసయ్య కనిపిస్తున్నాడు అన్నాడట. ఎవరు కనిపిస్తున్నారు? మీ కళ్ళల్లో నాకు యేసయ్య కనిపిస్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు రైన్హార్డ్ బాంకే గారు నవ్వుకొని, అవునా, ఆయన నా గుండెల్లో ఉన్నాడు, అప్పుడప్పుడు కళ్ళు అనే కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు అని చెప్పన్నాడట. కళ్ళు అనే కిటికీలో నుండి గుండెల్లో యేసు ఉంటే ఆ యేసుని కళ్ళ ద్వారానే కష్టంలో ఉన్నవారిని చూడాలని ఆశపడతాడు. నీ కళ్ళ ద్వారా దేవుడు కష్టంలో ఉన్నవారిని చూడాలని ఆశపడినప్పుడు నువ్వేం చేయాలి? ఆ కష్టంలో ఉన్నవానికి ఏదో ఒక సహాయం చేయాలి. నీకు తెలిసినటువంటి వ్యక్తి పస్తున్నాడని తెలిస్తే
ప్రార్థన చేయి మాకు. ప్రభువా, నాకు తెలిసినటువంటి సహోదరుడు పస్తున్నాడు ప్రభువా, ఆకలి తలమట్టించిపోతున్నాడు ప్రభువా, ఎవరో ఒకరిని పంపించి ఆహారం పంపించాయా అని నువ్వు అడిగావనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? ముందు నువ్వు వెళ్ళి అంటాడు. అంతేనా? ఎవరినో పంపించమంటావేంటి? నీకు తెలియజేసిన కారణం ఏమిటంటే అతడు పస్తున్నాడని, అతని కుటుంబం పస్తుందని, వాళ్ళకి తినడానికి ఏమీ లేదని నీకు తెలియచేసిన కారణం ఏమిటంటే నువ్వు ఏదైనా సహాయం చేస్తావని. నువ్వు సహాయం చేయకుండా ప్రార్థన చేసి ఎవరినైనా పంపించమని చెప్పంటే ఎవరిని పంపించాలి? నెహెమ్యా ఒక విషయం అర్థమైపోయింది. ప్రభువా, ఏదో ఒకటి చేసి ప్రజలను ఉద్ధరించు, ప్రజలను, పట్టణాన్ని, ప్రాకారాలను నిర్మిస్తాను నెహెమ్యా, ఖచ్చితంగా నిర్మిస్తాను. చాలా సంతోషం ప్రభువా. ఎలా నిర్మిస్తావు? నీ ద్వారానే నిర్మిస్తాను.